నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పాత బస్తీ సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి హాట్ టాపిక్గా మారాయి. వాళ్ళిద్దరు బ్రదర్స్ని కూడా జైలుకి పంపాలని చూస్తున్నారని, అంతేకాకుండా స్లో పాయిజన్ ఇచ్చి చంపడానికి చూస్తున్నారు అనే దానికి సంబంధించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఎన్నికల తరంలో ఆయన ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అక్బరుద్దీన్ ఓవైసీ పాత బస్తీలో జరిగిన ఒక సమావేశంలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు ఎన్నికల తరుణంలో చేయడం దానికి సంబంధించి ఏ విధంగా చూడాలి అంటారు? ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం వీళ్ళ పార్టీ ఓవైసీ బ్రదర్స్, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఈయన ఎమ్మెల్యే, ఆయన ఎంపీ. ఇవాళ వీళ్ళకంటూ ఒక బలం ఏది, ఇప్పుడు ముస్లిం మైనారిటీస్కి వీళ్ళొక టోకెన్. ఏది, వీళ్ళే ఇవాళ పెద్ద దిక్కు అన్నమాట. మొత్తం ఇవాళ పాత బస్తీలో ఒక 7-8 సీట్లు వాళ్ళు ఇవాళ అసెంబ్లీలో బలంగా ఉంటారు. నెక్స్ట్ అసలు ఆ ఎంపీ సీట్లో ఇంతవరకు వాళ్ళని గెలిచేవాళ్ళు లేని పరిస్థితి. ఇప్పుడు బీజేపీ అక్కడ ఒక క్యాండిడేట్ని పెట్టింది. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ మాధవీలతను దించారు. మాధవీలత గారు మరి గందరగోళం చేస్తున్నారు. ఏంటి, చుక్కలు చూపిస్తున్నట్టున్నారు. అక్కడ మళ్ళా పోలరైజేషన్ జరుగుతోంది. హిందూ ముస్లిం దీంట్లో మామూలుగానే మనకి ఆ చార్మినార్, పాత బస్తీ ఈ ఏరియాస్లో అక్కడంతా కూడా మళ్ళా పాత హైదరాబాద్ కనపడుతుంది. బీజేపీ ఇక్కడ ఎప్పుడైతే వేళ్ళునుకుంటుందో, గతంలో ఆలే నరేంద్ర, ఈ బండారు, ఆ తర్వాత దత్తాత్రేయ గారు, బంగారు లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు బాగా బలంగా ఉన్న దీంట్లో బీజేపీ హవా. ఇప్పుడు మళ్ళా ఇది కూడా బీజేపీ ఇక్కడ కనపడుతున్న దీంట్లో మనం చూసాం. బీఆర్ఎస్ వీక్ అవ్వటం, మొత్తం తెలంగాణ అంతా బీజేపీ బలపడుతున్న దీంట్లో ఇప్పుడు అక్బరుద్దీన్ ఈ ఆరోపణలు చేసేసరికి ఏంటి, వీక్ అయ్యారా? జనరల్గా ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు చేస్తారు, ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేస్తారు? బలహీనపడినప్పుడు. అంటే అక్బరుద్దీన్ వ్యాఖ్యలని మనం ఎలా చూడాలా? డిఫెన్స్లో పడ్డారా? ఈ కామెంట్స్ సెల్ఫ్ డిఫెన్సా? ఓటమి ఎదురవుతుందన్నటువంటి ఆందోళనతో చేసిన వ్యాఖ్యలుగా చూడాలా, లేదు సానుభూతి కోసం చేస్తున్నారని మనం అబ్జర్వ్ చేయాలా? ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ మనకు తెలుసు, అసదుద్దీన్ ఓవైసీ సరళి వేరు, ఈంది వేరు. అన్న ఒక రకంగా పెద్ద మనిషి తరహాలో వెళ్తుంటే తండ్రి దీన్ని అతను కైవసం చేసుకుని ఇవాళ అతనే పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు, తమ్ముడు ఏంటంటే ఉద్రిక్తతగా వివాదాస్పద ప్రసంగాలు చేయటం. గతంలో కూడా మనం చూసాం. తస్లిమా నస్రీన్ లేకపోతే సల్మాన్ రష్దీ వివాదాస్పద రచయితలు, వాళ్ళు కనుక హైదరాబాద్ వస్తే అంతు తేలుస్తామని, అసలు రావడానికి వీల్లేదన్నట్టుగా వాళ్ళిద్దరినీ మనం ఆయన గతంలో కూడా మనం చూసాం. ఆదిలాబాద్ పర్యటనలో కూడా హిందుత్వ వ్యతిరేక ప్రసంగాలు, ఉద్రిక్తత రెచ్చగొట్టే దీంట్లో మనకి అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ఉన్నాడు. ఇప్పుడు ఇది కూడా మళ్ళా ఉద్రిక్తతలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటావా? అంటే ఎలా చూడాలి మరి మనం ఈ వ్యాఖ్యల్ని? ఒకటి, వీక్ అయ్యారు కాబట్టి, డిఫెన్స్లో పడ్డారు కాబట్టి అలా చూస్తావా? లేదు దీని ద్వారా ఇప్పుడు మీరు చెప్పిన వ్యాఖ్యలు ఏంటి, మమ్మల్ని జైల్లో పెట్టాలని చూస్తున్నారు, స్లో పాయిజన్ ఇచ్చి హతమార్చాలని చూస్తున్నారు, జైల్లో స్లో పాయిజన్ ఇచ్చి హతమార్చాలని చూస్తున్నారు. అంటే జైలు వైద్య నేపథ్యంతో అది కూడా జైలు భయం ఎందుకు వచ్చింది? ఇవాళ జైలు భయం దేశంలో అపోజిషన్లందరిలో ఎప్పుడు వస్తోంది, ఎందుకు వస్తోంది, ఏ పార్టీ వల్ల వస్తోంది? బీజేపీయా? ఇవాళ బీజేపీ అందరినీ జైల్లో పంపిస్తోంది. నరేంద్ర మోడీ కూడా నిన్న ప్రసంగాల్లో ఏమంటున్నారు, అమిత్ షా ప్రసంగాల్లో ఏమంటున్నారు, జైలా బెయిలా, జైలా బెయిలా. ఈ అవినీతి పార్టీలు ఇవన్నీ కూడా అవినీతి పార్టీలు, అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిన వాళ్ళు. మీరు జైలుకి వెళ్తారా, బెయిల్ మీద బయటకు వస్తారా తెలుసుకోండి అన్న దీంట్లో మనం చూసాం. కేజ్రీవాల్ జైల్డ్, సిసోడియా జైల్డ్, మన మనిషి మన ఇక్కడ ఎవరు తెలంగాణ బిడ్డ జాగృతి, అవినీతి జాగృతి అంటావా?
జాగృతి, తెలంగాణ జాగృతి కాస్త అవినీతి జాగృతి అయిపోయిన పరిస్థితుల్లో కేసీఆర్ కుమార్తె జైలుకి వెళ్ళి అవును. కవిత. అంటే కవిత తర్వాత జైలుకి వెళ్ళేది ఓవైసీ సోదరులు అంటారా? జైలు అనే పదం ఎందుకు వచ్చింది వాళ్ళ అక్బరుద్దీన్ ఓవైసీ నోటి వెంట అంటే భయం కనపడుతోందా? వీళ్ళపైన కూడా సిబిఐ దాడులు ఆశిస్తున్నారా? జరగబోతున్నాయా? ఈడీ దాడులు జరగబోతున్నాయా? మోడీ రాబోయే ముందు ఈడీ వచ్చిందంటారు. మొన్నేదో మోడీ కన్నా ముందే వచ్చింది ఈడీ అన్నారు. ఇప్పుడు రేపొద్దున మోడీ రాబోతున్నాడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో, పార్లమెంట్ ఎన్నికల కోసం. ముందే ఈడీ వస్తుందా? ముందే వస్తున్న ఈడీ ఎవరి తలుపు తడుతోంది? ఓవైసీది బ్రదర్స్ తలుపు తడుతుందనా? అంటే వీళ్ళవి కూడా మనీ లాండరింగ్ ఏమైనా ఉందంటావా? హవాలా లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఏఐఎంఐఎం, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, వాళ్ళ జాతీయ పార్టీగా మారింది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఆ తెలంగాణకు పరిమితమైంది కాదు, హైదరాబాద్కు పరిమితమైంది కాదు. ఉత్తరప్రదేశ్, బీహార్ అన్ని చోట్ల పోటీ చేస్తుంది, మహారాష్ట్రలో కూడా. అక్కడ కూడా కొన్ని చోట్ల గెలిచారు, గెలిచే వాళ్ళని ఓడించారు, ఓడే వాళ్ళని గెలిపించారు. ఇది కూడా బీ టీం అన్నారు. అవును. ఎవరికి? బీజేపీ బీ టీము, బీఆర్ఎస్ అన్న దీంట్లో బీజేపీ ఇంకో బీ టీం మజ్లిస్ అన్న దాంట్లో. ఇప్పుడు మజ్లిస్ ఏంటి? కాంగ్రెస్ వైపు వెళ్తుందా? మనం చూసాం రేవంత్ రెడ్డికి ఓవైసీ బ్రదర్స్కి ఈ మధ్య బాగా పెరిగింది, కెమిస్ట్రీకి బాగా కుదిరింది. మనం చూసిన దీంట్లో ప్రోటైమ్ స్పీకర్గా చేశారు ఈయన్ని. అవును. ఎవరిని? మనం ఇప్పుడు నువ్వు చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గారిని. ఆయన గెలిచింది 5-6 సార్లు, ఈయనకన్నా ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. హరీష్ రావు వీళ్ళందరూ, కేసీఆర్. కానీ వాళ్ళకు బదులు వాళ్ళని చేయకుండా ఈయన్నే చేశాడు. రేవంత్కి ఈయన మీద ఎందుకు ప్రేమ? మజ్లిస్కి ఏమన్నా సిగ్నల్ ఇస్తున్నాడా? రేవంత్ మజ్లిస్ ఇవాళ పేరు కుదిరిందా? హిట్ పేరు అవుతుందా? ఇవాళ బీఆర్ఎస్ని వదిలేసి మజ్లిస్ రేపొద్దున కాంగ్రెస్కే ప్రచారం చేయబోతున్నారని మనం చూసాం. ఇద్దరు కూడా ఎక్కడో లండన్ వెళ్ళినప్పుడు కూడా కలిశారు. విదేశీ పర్యటనలో రేవంత్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి థేమ్స్ ప్రాజెక్టు కూడా స్టడీ చేసి, సేమ్ ప్రాజెక్ట్ ఇక్కడ మూసీకి కూడా తెద్దాం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు థేమ్స్ తరహాలో చేస్తామన్న దాంట్లో నీకు అక్కడ రేవంత్ రెడ్డి పక్కన స్క్రీన్ మీద సడన్ సర్ప్రైజ్ ఎవరు కనపడ్డారు? హీరోయిన్ అక్బరుద్దీన్. అంటే ఏంటి? ఇది ఒక హిట్ పేరు కాబోతోందా? బీఆర్ఎస్ను వదిలేసి అక్బరుద్దీన్, అసదుద్దీన్ కాంగ్రెస్తో కలుస్తున్నారంటే సహజం. ఎందుకని? ఎవరు అధికారంలో ఉంటే అటువైపు వెళ్తుంది మజ్లిస్. కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుందంటే అటువైపు ఉంటుంది. బీఆర్ఎస్ కుదేలైపోయింది, ఇక అది పాతాళానికి పడిపోయింది, ఇంకా అది బతికే పరిస్థితి లేదనుకున్నప్పుడు ఇంకా బీఆర్ఎస్ని నమ్ముకుని బీఆర్ఎస్తో పాటు మజ్లిస్ కూడా సమాధి అవుతుందా? అంటే ఇప్పుడు ఎంఐఎం బి పార్టీ కాదంటారా? బి పార్టీ బీజేపీ ఇది వదిలేసి బి పార్టీ బి టీం కాంగ్రెస్కి అయిందా? కాంగ్రెస్ బి టీంగా మజ్లిస్ ఇప్పుడు ప్రత్యక్షం అయ్యేసరికి బీజేపీ భయం వస్తుందా? బీజేపీ భయంతోనే జైలు గుర్తొచ్చిందా? ఏంటి ఈ వ్యాఖ్యలని నువ్వు ఎలా చూస్తావు అంటే, అక్బరుద్దీన్ మీద గతంలో దాడి జరిగిందమ్మా. అక్బరుద్దీన్ మీద గతంలో తీవ్రమైన దాడి, దగ్గర నీకు 23 ఏళ్ళలో ఏమవుతుంది, 2011లోనో ఎప్పుడో. అసలు మామూలు దాడి కాదు, అసలు చచ్చిపోయాడు. అంటే ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అవుతుంది. అక్బరుద్దీన్ ఏంటంటే 2011లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అప్పుడు ఆ దాడిలో ఏం జరిగింది? 17 కత్తిపోట్లు పడ్డాయి, 2 బుల్లెట్ షాట్లు. ఎవరికి? పిస్టల్ ఫైరింగ్ జరిగింది. గన్మెన్ కూడా ఉన్నాడు ఈయనకి. ఎవరికి? అక్బరుద్దీన్. ఇల్లు ఫైర్ చేశారు, వాళ్ళు ఫైర్ చేశారు. ఒక యుద్ధం జరిగింది ఇక్కడ పాత బస్తీలో. కానీ అదృష్టం అల్లా గోపాడు బతికిచ్చాడు అక్బరుద్దీన్. ఇప్పుడు ఈ అక్బరుద్దీన్ ఈ చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే మళ్ళా పాత బస్తీ రగులుతోందా? మాధవీలత ఒకవైపు ఆమె మరి ఉధృతంగా వెళ్తోంది, బీజేపీ బలపడుతోంది, పోటీ బలంగా వస్తోంది. అసలు హైదరాబాదులో అసదుద్దీన్ ఓవైసీని గెలవనీయకుండా మాధవీలతే గెలిపించాలన్న దీంట్లో బీఆర్ఎస్ ఏం చేస్తోంది? కేసీఆర్, చంద్రశేఖరరావు హైదరాబాద్ పాలిటిక్స్లో ఎవరికి మద్దతు ఇస్తున్నాడు? బీజేపీకి ఇస్తాడా?
మజ్లిస్కి ఇస్తాడా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీకి ఎటు ఇవ్వడు, బీఆర్ఎస్కి అసలు ఇవ్వడు, మరి మజ్లిస్కి ఇస్తాడా? ఎందుకంటే లండన్లో కలిశారు కదా, అవును, స్క్రీన్ మీద ఇద్దరు హీరో హీరోయిన్ లాగా కనపడ్డారు కదా. ఇప్పుడు ఈ భయం అక్బరుద్దీన్లోకి వచ్చిందా? డిఫెన్స్లో ఎందుకు పడ్డాడు అక్బరుద్దీన్? ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటే ఇంకా నువ్వు 25 రోజులు ఆగాలి. ఓకే. సో ఆల్మోస్ట్ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ఈ కామెంట్స్ చూస్తుంటే చాలా ఆలోచనలకి చాలా అనుమానాలకి తెరతీస్తోంది. మరి ఎందుకు ఏంటనేది మీరు అన్నట్టు వెయిట్ చేయాల్సిందే. మే 13 దాకా. సో చూద్దామండి అసలు ఏం జరుగుతుంది, ఈయన మాటల వెనకాల అంతరార్థం ఏంటి అనేది రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలను బట్టి అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.